ఓకే, నమస్తే అండి. వెల్కమ్ టు హర్షిత అకాడమీ. ఈరోజు మనము ఈ వీడియోలో 7th క్లాస్ జనరల్ సైన్స్లోని కాంతి పరావర్తనం అనేటువంటి పాఠం గురించి మనం తెలుసుకుందామండి. ఓకే, సో ఇక్కడ మనము కాంతి అనే దాని గురించి మరియు పరావర్తనం అనేటువంటి దాని గురించి మనం 6th క్లాస్లో కొంత నేర్చుకోవడం జరుగుతుంది. 6th క్లాస్లోని షాడోస్ అండ్ ఇమేజెస్ అనేటువంటి పాఠంలో మనం కాంతి మరియు పరావర్తనం అనేటువంటి టాపిక్ గురించి మనం కొంత నేర్చుకున్నాము. సో అక్కడ మనము కాంతి అనగానేమి, ఓకే, మరియు పరావర్తనం, కాంతి యొక్క పరావర్తనం అంటే ఏమిటి, మరియు ఈ కాంతి అనేది రుజు మార్గంలో ప్రయాణిస్తుంది అని, ఈ కాంతి అనేది ఉండటం వల్లే మనము ఎదురుగా ఉన్నటువంటి వస్తువులను చూడగలుగుతున్నాము. ఓకే, ఈ కాంతి వల్లనే, ఈ కాంతి రుజు మార్గంలో ప్రయాణిస్తుంది కాబట్టే మనకి షాడోస్, నీడలు అనేవి ఏర్పడతాయి అనే దాని గురించి మనం ఇక్కడ నేర్చుకోవడం జరిగింది 6th క్లాస్లో. సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే ఈ కాంతి పరావర్తనం అనేటువంటి దాని గురించి ఇంకొంచెం డీప్గా మనం ఈ 7th క్లాస్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో మళ్ళీ ఒకసారి చూద్దాం, కాంతి అంటే ఏమిటి, కాంతి పరావర్తనం అంటే ఏమిటి అనే దాని గురించి ఈ వీడియోలో మనం కొంచెం డీప్గా నేర్చుకుందాం. సో ముందుగా పరావర్తనం అంటే ఏమిటి, రిఫ్లెక్షన్ అంటే ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ మనం 6th నేర్చుకుంటాము, అయినా కూడా ఒకసారి చూద్దాం. సో సాధారణంగా మనకి కాంతి అనేది ఒక నునుపు తలాలు, స్మూత్ సర్ఫేసెస్ లేదా అద్దం వంటి వస్తువులపై లేదా నునుపు తలాలపై పడి, కాంతి అనేది పడి వెనుతిరిగి రావటాన్ని, ఓకే, ఈ నునుపు తలాలు లేదా అద్దం వంటి వస్తువులపై కాంతి అనేది పడి వెనుతిరిగి రావటాన్ని, వెనుకకు తిరిగి రావటాన్ని మనము పరావర్తనం లేదా రిఫ్లెక్షన్ అని చెప్పవచ్చు. ఓకే, సో ఇది మనకి రిఫ్లెక్షన్ లేదా పరావర్తనం గురించినటువంటి డెఫినేషన్. చూడండి, అద్దం మొక్కపై లేదా నునుపు తలాలపై పడినటువంటి కాంతి తిరిగి ప్రయాణించే ఘటన, తిరిగి వెనుకకు ప్రయాణించేటువంటి ఘటననే మనము పరావర్తనము లేదా రిఫ్లెక్షన్ అంటాము. ఓకే, మరి ఇక్కడ దీని గురించిన సమాచారం ఒకసారి మనం ఈ పిక్చర్ ద్వారా నేర్చుకుందాం. సో ఇది మనకి అద్దము. ఈ అద్దం ఎదురుగా మనము ఒక 90 డిగ్రీ లేదా 60 డిగ్రీ యాంగిల్లో మన కోణంలో మనము ఎదురుగా ఒక వెలుగుతున్నటువంటి కొవ్వొత్తిని కావచ్చు లేదా టార్చ్ లైట్ని కానీ ఉంచినట్లయితే మనకి వీటి నుంచి వచ్చేటటువంటి కాంతి అనేది ఈ అద్దం మొక్క పైన పడుతుంది. చూడండి, సో ఈ విధంగా ఈ కొవ్వొత్తి నుంచి వచ్చేటువంటి ఈ కాంతి అనేది మొదటగా అద్దం మొక్కపై పడుతుంది. ఈ విధంగా మొదటగా పడినటువంటి ఈ కాంతి కిరణాన్నే, ఈ కొవ్వొత్తి నుంచి వచ్చినటువంటి మొదటగా పడినటువంటి ఈ కాంతి కిరణాన్నే మనము ఏమంటాము అంటే పతన కిరణము అంటాము. పతన కిరణము, ఓకే, ఇన్సిడెంట్ రే అంటాం. పతన కిరణము లేదా ఇన్సిడెంట్ రే అంటాం. ఓకే, నెక్స్ట్ ఇది ఎక్కడ పడుతుంది, అద్దం పైన పడుతుంది. ఈ అద్దం పైన పడిన తర్వాత ఈ కాంతి కిరణం అనేది బయలుదేరి రెండవ కిరణాన్ని ఏర్పరుస్తుంది. దీన్నే మనము పరావర్తన కిరణము లేదా రిఫ్లెక్టెడ్ రే, దీన్ని ఇన్సిడెంట్ రే అంటాం. ఓకే, సో అద్దం మొక్క పైన పడినటువంటి కాంతి తిరిగి వచ్చినటువంటి ఈ కిరణాన్ని మనము పరావర్తన కిరణము లేదా రిఫ్లెక్టెడ్ రే అంటాం. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ పతన కిరణానికి పరావర్తన కిరణానికి మధ్యలో ఉన్నటువంటి ఈ రేఖనే మనము లంబము అంటాము. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఈ పరావర్తనానికి సంబంధించినటువంటి నియమాల గురించి మనం నేర్చుకుందాం. పరావర్తనము, దానికి సంబంధించినటువంటి నియమాలు.
సో ముఖ్యంగా మనకి ఈ నియమాలు అనేవి 3 నియమాలు ఉన్నాయి, కాంతి పరావర్తనానికి సంబంధించినటువంటి నియమాలు. వాటి గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి, ముందుగా మనకి ఇక్కడ పతన కోణము, పరావర్తన కోణము అనేటువంటి 2 పదాలు కనిపిస్తూ ఉన్నాయి. అవి ఏంటి చూద్దాం ఒకసారి. ఇక్కడ పతన కిరణానికి మరియు లంబానికి, పతన కిరణానికి మరియు లంబానికి మధ్య ఉన్నటువంటి ఈ కోణం ఏదైతే ఉందో దీన్ని మనము పతన కోణము అంటాము. ఓకే, పతన కిరణానికి మరియు లంబానికి మధ్య ఉన్నటువంటి ఈ కోణాన్ని మనము పతన కోణం అంటాము. దీన్ని మనము యాంగిల్ ఆఫ్ ఐతో సూచించడం జరుగుతుంది. మరి ఇది ఈ 2 కూడా పతన కోణము, పతన కిరణము మరియు లంబము ఒకే విధంగా సమానంగా ఉంటుంది. కాబట్టి ఇది ఈ పతన కోణం యొక్క చూసుకున్నట్లయితే దాని యొక్క కోణం 0 డిగ్రీలుగా ఉంటుంది. పతన కోణం ఎంత ఉంటుంది? 0 డిగ్రీలుగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పరావర్తన కిరణానికి లంబానికి మధ్య ఉన్నటువంటి ఈ కోణాన్ని పరావర్తన కోణం అంటాము. ఈ 2 కూడా సమానంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ పరావర్తన కోణం కూడా 0 డిగ్రీగా ఉంటుంది. సో దీన్ని మనం దేంతో చూస్తాము? పరావర్తన కోణాన్ని యాంగిల్ ఆఫ్ ఆర్ అంటే రిఫ్లెక్టెడ్ అని, ఐ అంటే ఇన్స్టెంట్. ఓకే, యాంగిల్ ఆఫ్ ఐ, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్టెడ్. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని మనము పరావర్తన నియమాల గురించి నేర్చుకుందాం. మనం ముఖ్యంగా ఇక్కడ 3 పరావర్తన నియమాలు నేర్చుకుంటాము. ఒకటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి పతన కిరణము మరియు పరావర్తన కిరణము, పతన కిరణము మరియు పరావర్తన కిరణము ఇవి 2 కూడా సమానంగా ఉంటాయి. పతన కిరణము మరియు పరావర్తన కిరణము సమానము అంటే ఇక్కడ మనకి ఎన్ని డిగ్రీల కోణంలో మనము పతన కిరణాన్ని అద్దం మీద మనం వేయించటం జరుగుతుందో అంతే కోణంలో మనకి పరావర్తన కిరణం అని కూడా ఏర్పడుతుంది. సో ఇక్కడ ఎంతైతే డిస్టెన్స్ కానీ యాంగిల్ ఉంటుందో అక్కడ దాని నుంచి ఏర్పడినటువంటి పతన కిరణం కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పతన కిరణము పరావర్తన కిరణం 2 సమానము. నెక్స్ట్ 2వ నియమాన్ని చూసినట్లయితే ఎప్పుడూ కూడా పతన కిరణానికి పరావర్తన కిరణానికి మధ్యన మనకి లంబం అనేది ఉంటుంది. పతన కిరణానికి మరియు పరావర్తన కిరణానికి మధ్యలో ఏముంటుంది? లంబము అనేది ఉంటుంది. నెక్స్ట్ 3వది చూసుకున్నట్లయితే ఎల్లప్పుడూ కూడా పతన కిరణము పరావర్తన కిరణము లంబము అన్ని 3 కూడా ఒకే తలంలో ఉంటాయి. 3 పరావర్తన కిరణం కావచ్చు, లంబం కావచ్చు, పతన కిరణం. సో పతన కిరణము, లంబము, పరావర్తన కిరణం ఈ 3 కూడా ఒకే తలంలో ఉంటాయి. సో ఇవి ఈ పరావర్తనానికి సంబంధించినటువంటి 3 నియమాలు. సో ఇవి మనకి గుర్తుపెట్టుకోవాలండి, కంపల్సరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మనకి పెరిస్కోప్. నెక్స్ట్ ఉన్న టాపిక్ మనకి పెరిస్కోప్ను తయారు చేసే విధానం ఏంటి, అది ఏ సూత్రం ఆధారంగా పెరిస్కోప్ అనేది పనిచేస్తుంది, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి మనం నేర్చుకుందాం. ముందుగా ఈ పెరిస్కోప్ తయారు చేయడానికి కావలసినటువంటి పరికరాల గురించి నేర్చుకుందాం. ఏ పరికరాలు మనకి అవసరమవుతాయి పెరిస్కోప్ అనేటువంటి దాన్ని తయారు చేయడానికి? ముందుగా మనకి కావలసినటువంటి పరికరాలు గమనించినట్లయితే ఖాళీ అగరబత్తుల డబ్బా. ఓకే, ఖాళీ అగరబత్తుల డబ్బా ఒకటి కావాలి. మరి 2 అద్దాలు అనేవి కావాలి, సమతల దర్పణాలు అనేవి కావాలి, 2 అద్దాలు అనేవి కావాలి. ఒక స్కేలు, పెన్సిలు, ఓకే, బ్లేడు. సో ఇవన్నీ మనకి ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు చెప్తున్నానంటే వీటి మీద కూడా బిట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మనకి ఈ పరికరాలు అనేవి ఇచ్చేసి ఈ పరికరాల సాయంతో మనం ఏ వస్తువుని తయారు చేయగలము అని మనకు ఆన్సర్ క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి మనకి ఇటువంటి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పరికరాల గురించి నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకే, బ్లేడు. నెక్స్ట్ అగ్గిపెట్టె, మ్యాచ్ బాక్స్ కావాలి, కొవ్వొత్తి, క్యాండిల్ మరియు గమ్ము. సో ఇవి మనకి ఈ పెరిస్కోప్ అనేటువంటి పరికరాన్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి పరికరాలు. వీటి సహాయంతో మనం ఈ పెరిస్కోప్ను మనం తయారు చేయవచ్చు.
సో ఇది మనకి పెరిస్కోపు. ఈ పెరిస్కోప్ మనకి ఉన్నటువంటి ఈ డబ్బాలు 2 రకాలుగా అటువైపు ఇటువైపు మనం బ్లేడ్ సాయంతో కట్ చేసి మరి వీటిల్లో మనకి 2 అద్దాలను ఇక్కడ ఒక అద్దాన్ని మనం అమర్చడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి పెరిస్కోప్ సహాయంతో మనము ఈ ఒక రంధ్రం గుండా చూసినప్పుడు ఇంకొక రంధ్రం ఎదురుగా ఉన్నటువంటి వస్తువులు మనకి ఈ పెరిస్కోప్ ద్వారా చూడటానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా మనకి ఇంటి లోపల ఉండి ఇంటి బయట ఉన్నటువంటి వస్తువులను కూడా మనం ఈ పెరిస్కోప్ సహాయంతో చూడగలుగుతున్నాము. మరియు సైనికులు కూడా ఈ పెరిస్కోప్స్ ఉపయోగించుకొని ఎదుట ఉన్నటువంటి సైనికులని చూడగలుగుతున్నారు. అంటే వీరు కనిపించకుండా ఎదురు ఉన్నటువంటి సైనికులు వాళ్ళు చేసేటువంటి వివిధ రకాలైన పనుల గురించి ఈ పెరిస్కోప్ సహాయంతో వాళ్ళు గమనించడానికి అవకాశం ఉంది. సో ఇది మనకి పెరిస్కోప్ యొక్క ఉపయోగాలు. ఇక్కడ ఈ పెరిస్కోప్ దేని ఆధారంగా పనిచేస్తుంది అంటే కాంతి పరావర్తనం. దేని ఆధారంగా? కాంతి పరావర్తనం అనే దాన్ని ఆధారంగానే ఇక్కడ ఈ పెరిస్కోప్ అని పనిచేస్తుంది. సో ఇక్కడ 2 అద్దాలు అమర్చడం జరుగుతుంది. ఈ 2 అద్దాలు కూడా పెరిస్కోప్లో సమాంతరంగా అమర్చడం జరుగుతుంది. ఏ విధంగా అమరుస్తాము? సమాంతరంగా అమరుస్తాము. అంటే 45 డిగ్రీల కోణం చేసేటట్టు ఈ అద్దాలు రెండింటిని ఎదురుగా అమర్చడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ నేర్చుకోవాల్సిన పాయింట్, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ పరికరాలు మరియు ఇది దేని ఆధారంగా పనిచేస్తుంది? కాంతి పరావర్తనం ఆధారంగా పనిచేస్తుందని. మరియు అక్కడ అమర్చినటువంటి 2 అద్దాలు ఏ విధంగా అమర్చాలంటే సమాంతరంగా అమర్చాలి. సమాంతరంగా అమర్స్తేనే మనకి వస్తువులు అనేవి కనిపించడానికి అవకాశం ఉంటుంది. మరి కోణంలో అంటే 45 డిగ్రీల కోణంలో వీటిని అమర్చాల్సిన అవసరం అనేది ఉంటుంది. రైట్. ఓకే, నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే అద్దంలో మన ప్రతిబింబాన్ని ఎలా పొందగలం? ఓకే, మనం అద్దం ఎదురుగా నిలబడినప్పుడు అద్దంలో మన యొక్క ప్రతిబింబం అనేది చూడగలుగుతాం. ఏ విధంగా చూడగలం? సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, వస్తువులు మనం చూడటానికి ఏం కావాలి? కాంతి అనేది అవసరమవుతుంది. సో ఈ కాంతి అనేది ఉండటం వల్లనే మనం వస్తువులను చూడగలుగుతున్నాం. పగటి వేళ చూసుకున్నట్లయితే మనపై పడినటువంటి కాంతి అనేది పరావర్తనం చెందటం వల్ల, సో మనం పగటిపూట అద్దం ఎదురుగా ఉన్నప్పుడు నిలబడినప్పుడు మనపై పడినటువంటి కాంతి అనేది పరావర్తనం చెందుతుంది. పరావర్తనం అనేది చెందటం వల్ల మన నుంచి బయలుదేరినటువంటి కాంతి కిరణాలు అద్దంపై పడి తిరిగి పరావర్తనం చెంది మన కంటిని చేరటం వల్ల మన యొక్క ప్రతిబింబం మనం అద్దంలో చూడగలుగుతున్నాము. సో ఇదంతా మనకి ప్రతిబింబాలు ఏ విధంగా పొందగలమంటే కాంతి పరావర్తనం అనే దాన్ని ఆధారంగా మనము అద్దంలో మన ప్రతిబింబాలను మనం పొందగలుగుతున్నాము. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కాంతి పరావర్తనం వల్ల మనం మన యొక్క ప్రతిబింబాలను చూడగలుగుతున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి. ఇక్కడ మనకి యాక్చువల్గా మనకి అద్దంలో మన యొక్క ప్రతిబింబానికి ఏమైనా తేడా ఉందా? ఓకే, మనం అద్దం ఎదురుగా నిలబడినప్పుడు మనకి అద్దంలో ఏర్పడినటువంటి ప్రతిబింబానికి మధ్య ఏమన్నా తేడాలు ఉన్నాయంటే తేడా అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకే, అద్దంలో మనం అద్దం ఎదురుగా నిలబడినప్పుడు అద్దంలో మనకి కుడి ఎడమలు, ఓకే, కుడి ఎడమ ఇవి 2 తారుమారైనట్లు కనిపించడం జరుగుతుంది. తారుమారవుతాయి. ఓకేనా? సో ఈ విధంగా అద్దంలో కుడి ఎడమలు తారుమారు అయ్యేటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మనము పార్శ్వ విలోమము అంటాము. గుర్తుపెట్టుకోవాలండి, పార్శ్వ విలోమము. ఏంటి? అద్దంలో మనం చూడగానే మన యొక్క ప్రతిబింబం అనేది ఏ విధంగా ఉంటుందంటే మనం ఎడమ చేయి ఎత్తినప్పుడు కుడి చేయి ఎత్తినట్టుగాను, కుడి చేయి ఎత్తినప్పుడు ఎడమ చేయి ఎత్తినట్టుగాను కుడి ఎడమలు తారుమారైనట్లు కనిపిస్తుండడం జరుగుతుంది. ఈ ప్రక్రియనే మనము పార్శ్వ విలోమము అంటాము. పార్శ్వ విలోమం అంటాం. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక డ్రాయింగ్ షీట్ మీద కొన్ని లెటర్స్ రాసి ఆ లెటర్స్ని మనం ఇక్కడ అద్దం ముందుగానే ఉంచినట్లయితే మనం ఈ విధంగా అద్దంలో కనిపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ కూడా ఈ లెటర్స్ కూడా ఏ విధంగా కనబడుతున్నాయి? కుడి ఎడమలు తారుమారైనట్లు కనిపించడం జరుగుతుంది. దేనివల్ల అంటే మనకి కాంతి పరావర్తనం వల్ల. ఓకే, కాంతి పరావర్తనం వల్ల ఈ విధంగా కుడి ఎడమలైన తారుమారైనట్లు
కనిపించడం జరుగుతుంది. వీటినే మనము ఏమన్నాము, పార్శ్వ విలోమము అంటాము. పార్శ్వ విలోమం అంటాం. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వస్తువు ఒకటే, ప్రతిబింబాలు ఎన్నో ఏర్పడుతుంటాయి. ఓకే, మనం ఉన్నది ఒకటే, కానీ అద్దంలో చూసుకున్నట్టయితే ప్రతిబింబాలు అనేవి చాలా ప్రతిబింబాలు మనకు కనిపించడం జరుగుతుంది. ఇలా ఎందుకు కనిపిస్తుంది, కారణం ఏంటి? సో ఒకసారి మనము ఎయిర్ కటింగ్ సెలూన్ షాపుల్లోకి వెళ్ళినప్పుడు ఇటువంటి సెటప్ అనేది మనం గమనించడం జరుగుతుంది. ఓకే, అద్దాలు మనం గమనించినట్లయితే ఆ సెలూన్ షాపులో అద్దాలు ఎదురుగా ఒకదానికి ఒకటి అద్దాలు అనేవి ఫిట్ చేయడం జరుగుతుంది. సో అలాంటి ఫిట్ చేసినటువంటి లో మనం కూర్చున్నట్లయితే మన యొక్క ప్రతిబింబాలు అనేవి అనేక ప్రతిబింబాలు చిన్నవిగా మనకు కనిపించడం జరుగుతుంది. ఎందుకని కనిపిస్తుంది, కారణం ఏమిటి అనేదాన్ని మనం గమనించినట్లయితే పరావర్తనం అనేది చెందుతుంది. అంటే అనేక సార్లు చిన్న పరావర్తనాలు అనేవి చెందటం వల్ల మన యొక్క ప్రతిబింబాలు అనేవి అనేక ప్రతిబింబాలు మనకు కనిపించడం జరుగుతుంది. ఓకే, సో మనకి ఇటువంటి అనుభవం అనేది మనం ఎప్పుడు చూసే ఉంటాము ఈ ఎయిర్ సెలూన్ షాపులోకి వెళ్ళినప్పుడు. ఒకసారి చూడండి, చూడకపోతే. సో కాబట్టి ఇలా కారణం ఏంటి, ఒకే ప్రతిబింబం ఒకే వస్తువు కానీ అనేక ప్రతిబింబాలు ఏర్పడటానికి కారణం ఏంటంటే అనేక సార్లు పరావర్తనం జరగటం వల్ల, అనేక సార్లు పరావర్తనం చెందటం వల్ల మనకి అనేక ప్రతిబింబాలు అనేవి ఏర్పడటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ ఒకే వస్తువు అనేక ప్రతిబింబాలను ఎలా ఏర్పరుస్తుంది, కారణం ఏంటి? ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 2 అద్దాలను మనకు ఏర్పరచడం జరుగుతుంది. ఒక అద్దము ఇదొకటి. ఈ అద్దాల రెండింటిని ఒక కోణంలో అమర్చడం జరుగుతుంది. ఒక 90 డిగ్రీ లేదా 60 డిగ్రీల కోణంలో అమర్చి వాటికి ఎదురుగా ఒక కొవ్వొత్తిని ఉంచడం జరుగుతుంది. ఈ విధంగా కొవ్వొత్తి ఉంచినప్పుడు ఆ 2 అద్దాలపై ఉన్నటువంటి ప్రతిబింబాలు ఎన్ని ఏర్పడతాయని మనం గమనించండి. ఓకే, అప్పుడు మనకి ఇక్కడ మనం ఈ 2 అద్దాలు చేసేటువంటి కోణాన్ని బట్టి అక్కడ ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఇక్కడ 4 ప్రతిబింబాలు ఏర్పడుతున్నాయి. ఇది ఒక ప్రతిబింబం. సో ఇక్కడ ఇదొక ప్రతిబింబం, కానీ ఇక్కడ 2 కూడా మనకి అద్దాల దగ్గర మనకి 2 అద్దాలు కలిసే చోట ప్రతిబింబాలని కలిసిపోయి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనకి 4 ప్రతిబింబాలని కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, ఈ విధంగా మనము అద్దాల యొక్క కోణాన్ని తగ్గిస్తూ లేదా పెంచుతూ వెళ్ళినట్లయితే ప్రతిబింబాల సంఖ్య అనేది కూడా మారుతూ ఉంటుంది, ఒకే విధంగా ఉండదు. అంటే ఈ కోణాలు, ఈ అద్దాలు 2 అద్దాల మధ్య ఉన్నటువంటి కోణాన్ని మనం ఒకసారి తగ్గించి ఒకసారి పెంచుతూ వెళ్తున్నట్లయితే వీటి యొక్క సంఖ్య కూడా, ప్రతిబింబాల సంఖ్య కూడా మారుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇక్కడ కెలిడియోస్కోప్ను తయారు చేయటం ఉంది. దీనికి ముందు మనకి ఇక్కడ ఇంకొక సబ్ టాపిక్ ఉంది, డబ్బాలో పూల తోట అనేటువంటి టాపిక్ ఉంది. సో ఇక్కడ మనకి ఈ డబ్బాలో పూల తోట అనేది చూసుకుంటే కారణం ఏంటి అంటే ఒక బాక్స్ని తీసుకొని ఆ బాక్స్ లోపల మనం ఇక్కడ అద్దాలు అమర్చడం జరుగుతుంది. సో ఈ విధంగా అద్దాలు అనేవి అమర్చిన తర్వాత దాంట్లో మనకి కొన్ని పూలు వేస్తాము. పూలు వేసినప్పుడు మనకి పైనుంచి చూసినప్పుడు ఇక్కడ పూల తోటని చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటి అంటే డబ్బాలోకి ప్రవేశించినటువంటి కాంతి, పైనుంచి మనకి చిన్న రంధ్రాలు ఉంటాయి కదా, ఈ రంధ్రాల ద్వారా పయనించినటువంటి కాంతి అనేది పూలపై పడుతుంది. ఈ అద్దాల మధ్యలో ఉంచినటువంటి ఈ పూలపైన పడుతుంది. ఈ పూలపైన పడి పరావర్తనం అని చెందుతుంది. ఈ పరావర్తనం అని చెంది అన్ని దిశలో వ్యాపిస్తూ ఉంటుంది. అందువల్ల మనకి ఈ డబ్బాలో చాలా పెద్ద మొత్తంలో ఒక పూల తోట అనేది కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటి అంటే పరావర్తనం అనేది, కాంతి అనేది పరావర్తనం అనేది అన్ని దిశలో చెందటం వల్లే మనకి ఆ విధంగా కనిపిస్తుంది. అనేక సార్లు పరావర్తనం అనేది జరుగుతుంది. ఇక్కడ అనేక సార్లు కాంతి పరావర్తనం అనేది చెందటం వల్ల మనకి ఇటువంటి ఒక పెద్ద పూల తోట అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చరికి కెలిడియోస్కోప్ను తయారు చేయటం. ఓకే,
కెలిడియోస్కోప్. ఇక్కడ మనకి ఈ కెలిడియోస్కోప్ను తయారు చేయడానికి కావాల్సినటువంటి పరికరాలు ఒక 3 అద్దాలు అనేది అవసరమవుతాయి. 3 అద్దాలు, రబ్బర్లు. ఓకే, వీటి సహాయంతో మనము ఈ కెలిడియోస్కోప్ను తయారు చేయటం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా 3 అద్దాలను ఈ విధంగా యాంగిల్లో ఉంచేసి వీటిని రబ్బర్ తోటి ఫిట్ చేస్తాము. సో ఈ మధ్యలో మనకి కావాల్సినట్టు కొన్ని వస్తువుల నుంచి చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ ఒకవైపు నుంచి రంధ్రం కూడా చూసినట్లయితే మనకి ఒక అనేక వింత రకరకాల రంగులతోటి కనిపించినటువంటి ఆకారాలు మనకి కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా మనకి ఈ విధంగా కనిపించడానికి కారణం ఏంటంటే కాంతి అనేది పరావర్తనం చెందుతుంది. ఓకే, కాంతి పరావర్తనం ఆధారంగానే ఇక్కడ పెరిస్కోప్ కావచ్చు, మరియు ఈ కెలిడియోస్కోప్ కావచ్చు. ఓకే, ఒకే వస్తువు మరియు అనేక ప్రతిబింబాలు ఏర్పడటం. సో ఇవన్నీ కూడా దేని ఆధారంగా పనిచేస్తుంటే ఈ కాంతి పరావర్తనం ఆధారంగానే మనకి కనిపించడం ఆధారంగానే మనకి ఏర్పడటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనం చూడండి, ఇక్కడ మనకి కొన్ని ఇమేజెస్ అనేవి కనిపిస్తున్నాయి చూడండి. సో ఇది మనకి ఒక గరిట యొక్క పై భాగము మరియు లోపల భాగం, వీటిల్లో మనకి ప్రతిబింబాలు ఏ విధంగా కనిపిస్తున్నాయో ఒకసారి గమనించండి. ఒక దాంట్లో చూసినప్పుడు మన యొక్క ప్రతిబింబం తల కిందలో కనిపిస్తుంది, రెండో దాంట్లో చూసినప్పుడు మన యొక్క ప్రతిబింబం చిన్నదిగా కనిపిస్తుంది. ఓకే, మరి కారణం ఏంటి? అదేవిధంగా మనము ఇక్కడ వాహనాల యొక్క రియర్ వ్యూ మిర్రర్, ఓకే, రియర్ వ్యూ మిర్రర్ అంటాము. మన వాహనాలకి 2 వీలర్స్ కానీ అన్ని రకాల వాహనాలకి మనకి అద్దం ఉంటుంది, దీన్ని రియర్ వ్యూ మిర్రర్ అంటాము. ఈ రియర్ వ్యూ మిర్రర్లో చూసినప్పుడు ప్రతిబింబాలు అనేవి ఏ విధంగా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, మరి దీని యొక్క ఉపయోగం ఏంటి అంటే రియర్ వ్యూ మిర్రర్స్ ద్వారా తమ వాహనం వెనుక ఏ రకాల వాహనాలు వస్తున్నాయి అనేది మన తల అనేది వెనుక తిప్పకుండా మనం చూసేదానికి అవకాశం ఉంది. దీన్ని మనం రియర్ వ్యూ మిర్రర్ అంటాము. ఇక్కడ మనకి దీంట్లో ఏ విధంగా మనకి రియర్ వ్యూ మిర్రర్లో ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి అనేదాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే ఎంత దూరంలో ఉన్నటువంటి వాహనమైనా సరే మనకి రియర్ వ్యూ మిర్రర్లో ఒక చిన్న వస్తువుగా కనిపిస్తూ ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ మనకి అంటే అక్కడ అది ఎంత దూరంలో మరియు ఎంత పెద్దదిగా ఉన్నా సరే మనకి చిన్న వస్తువుగా మనకి రియర్ వ్యూ మిర్రర్లో కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకి గరిటలో కూడా ఒకవైపు చూసినప్పుడు ఒక విధమైన మిర్రరు ప్రతిబింబం, మరి ఇంకొక వైపు చూసినప్పుడు ఇంకొక విధమైన ప్రతిబింబం కనిపిస్తుంది. ఆ 2 ప్రతిబింబాల్లో మనకి తేడాలు అనేవి కనిపించడం జరుగుతుంది. ఓకే, మరి ఈ విధంగా కనిపించితే ఏ విధంగా కనిపిస్తున్నాయి? గరిట యొక్క ఉబ్బెత్తు భాగం మరియు లోతు భాగం, గరిట యొక్క ఉబ్బెత్తు భాగం, ఈ గరిట యొక్క లోపలి భాగం. గరిట యొక్క ఉబ్బెత్తు భాగం ఏదైతే ఉందో దాని ద్వారా మన యొక్క ప్రతిబింబాన్ని మనం చూసినప్పుడు చిన్న ఇమేజ్ అనేది చిన్నదిగా మన యొక్క ప్రతిబింబం అనేది కనిపిస్తుంది, నిటారుగానే ఉంటుంది, చిన్నదిగా కనిపిస్తుంది. మరి గరిట యొక్క లోతు భాగంలో చూసినట్లయితే మన యొక్క ప్రతిబింబం అనేది పెద్దదిగా తల్ల క్రిందులుగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా కనిపించడానికి కారణం ఏంటి? ఓకే, ఈ విధంగా ఈ విధమైన నిర్మాణాలతో కొన్ని రకాల దర్పణాలు కూడా ఉంటాయి. అంటే ఉబ్బెత్తు ఉన్నటువంటి భాగంలో కనిపించే కొన్ని మరియు లోతుగా ఉన్నటువంటి నిర్మాణాలతో కొన్ని రకాల దర్పణాలు ఉన్నాయి ఈ చెంచా ఆకారంలో. అటువంటి దర్పణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము గోళాకార దర్పణాలు అంటాము. గోళాకార దర్పణాలు అంటాము. ముఖ్యంగా మనకి ఈ గోళాకార దర్పణాలు ఇక్కడ 2 రకాలుగా మనం విభజించుకోవచ్చు. పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం. పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం అని 2 రకాల గోళాకార దర్పణాలు లభించుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ గరిట యొక్క లోతు భాగం ఏదైతే ఉందో దాన్ని పుటాకారంగాను, గరిట యొక్క
ఉబ్బెత్తు భాగం ఏదైతే ఉందో ఆ భాగాన్ని మనం కుంభాకారంగా చెప్పుకోవడం జరుగుతుంది. కుంభాకారం, ఇది వచ్చరికి పుటాకారంగా. సో ఈ విధంగా దీన్ని ఆధారంగా చేసుకుని కొన్ని రకాల దర్పణాలు ఉన్నాయి. వాటిని మనం గోళాకార దర్పణాలు అన్నాము. గోళాకార దర్పణాలు 2 రకాలు, పుటాకార దర్పణం మరియు కుంభాకార దర్పణం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది మనకి పుటాకార దర్పణం, ఇది కుంభాకార దర్పణం. సో ఈ విధంగా ఉబ్బెత్తుగా ఉన్నటువంటి నిర్మాణాలతో ఉన్నటువంటి ఈ దర్పణాన్ని మనము కుంభాకార దర్పణంగాను, లోతు భాగం ఏదైతే ఉందో దాన్ని పుటాకార దర్పణంగా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి 2 రకాల దర్పణాలు ఉన్నాయి. ఈ దర్పణాలని ఉపయోగించుకొని మన నిత్య జీవితంలో కొన్ని రకాలుగా వాటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. రైట్, ఈ దర్పణాలు మనం సరే. ఇప్పుడు మనకి ఏ దర్పణాలను ఏ రకాలైనటువంటి పనులను మనం మన నిత్య జీవితంలో ఉపయోగించుకుంటాం అనేది మనం చూసుకున్నట్లయితే, టార్చ్ లైట్ మరియు వాహనాల హెడ్లైట్స్. ఓకే, టార్చ్ లైట్స్ మరియు వాహనాల యొక్క హెడ్లైట్స్లో మనం ఒక తలాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఒక పరావర్తన తలాన్ని, ఒక తెల్లని రంగులో మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి ఆ పరావర్తన తలం ఏ విధంగా ఉంటుందంటే పుటాకారంగా ఉంటుంది. ఓకే, పుటాకారంగా ఉంటుంది. సో ఈ విధంగా అక్కడ మనకి ఈ పుటాకారంలో ఉన్నటువంటి మనకి ఈ భాగం పుటాకార దర్పణం వల్లే పనిచేస్తుంది. ఈ పుటాకార దర్పణం వల్లే పనిచేయటం వల్ల ఒక చిన్న బల్బు నుంచి వచ్చేటువంటి కాంతి అనేది చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. దేనివల్ల అంటే అక్కడ పుటాకార దర్పణాలను మనం ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, దీనికి గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఇక్కడ వీటి మీద బిట్స్ అడిగేదానికి అవకాశం ఉంది. టార్చ్ లైట్స్ మరియు వాహనాల యొక్క హెడ్ లైట్స్లో ఉపయోగించే దర్పణం ఏంటంటే పుటాకార దర్పణం. సో దీన్ని ఉపయోగించడం వల్ల చాలా తక్కువ చిన్న సైజులో ఉన్నటువంటి బల్బు నుంచి వచ్చేటువంటి కాంతి కూడా చాలా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి దంత వైద్యశాలకి వెళ్తాం, డెంటిస్ట్ దగ్గరికి. ఇలా దంత వైద్యశాల దగ్గరికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్లు ఒక దర్పణాన్ని ఉపయోగించి మన యొక్క పళ్ళని గమనించడం జరుగుతుంది. సో అక్కడ ఆ పళ్ళని గమనించడానికి డాక్టర్లు ఉపయోగించే దర్పణం ఏదంటే ఈ పుటాకార దర్పణాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అంటే పుటాకార దర్పణాన్ని మనం ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఈ పుటాకార దర్పణం వల్ల మనకి చిన్న వస్తువులు పెద్దవిగా కనిపించడం జరుగుతుంది. ప్రతిబింబాలు అనేవి పెద్దవిగా కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కుంభాకార దర్పణాలని ఏ సందర్భాల్లో వాడతాము? కుంభాకార దర్పణాలని మనకి ఈ కుంభాకార దర్పణాలు కూడా కొన్ని రకాలైనటువంటి నిత్య జీవితంలో వాటిని కూడా మనం ఉపయోగించుకోవడం కూడా జరుగుతుంది. ఓకే అండి, ఇక్కడ మనకి చిన్న కరెక్షన్ అండి. చూడండి, ఇక్కడ మనము టార్చ్ లైటు మరియు వాహనాల యొక్క హెడ్లైట్స్ ఇవి రెండిట్లో కూడా మనకి ఇక్కడ పుటాకార దర్పణాలను ఉపయోగిస్తామని చెప్పుకున్నామండి. ఇక్కడ చిన్న కరెక్షన్ గమనించండి. టార్చ్ లైట్ యొక్క లోపల భాగంలో మనకి పుటాకార దర్పణంలో మనం ఉపయోగిస్తాము, కానీ వాహనాలు సరే అండి, ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ టార్చ్ లైటు మరియు వాహనాల యొక్క హెడ్ లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి పుటాకార దర్పణాలను ఉపయోగిస్తాము. కానీ ఇక్కడ రియర్ వ్యూ మిర్రర్ అనేది మనం చెప్పుకోవడం జరిగింది, రియర్ వ్యూ మిర్రర్. సో ఈ రియర్ వ్యూ మిర్రర్లో మాత్రం కుంభాకార దర్పణాలను ఉపయోగించడం జరుగుతుంది. కుంభాకార దర్పణం ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టార్చ్ లైటు మరియు వాహనాల యొక్క హెడ్ లైట్స్లో మాత్రం మనం పుటాకార దర్పణాలను ఉపయోగిస్తాము. దంత వైద్యశాలలో కూడా డెంటిస్టు పుటాకార దర్పణాలనే వాడతారు, కానీ రియర్ వ్యూ మిర్రర్లో మాత్రం కుంభాకార దర్పణాలని ఉపయోగించడం జరుగుతుంది. అందువల్ల ఈ కుంభాకార దర్పణాల్లో వస్తువు ఎంత పెద్ద వస్తువు అయినా సరే చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ పుటాకార దర్పణాల్లో మాత్రం ఎంత చిన్న వస్తువు కూడా పెద్దదిగా కనిపిస్తుంది. ఓకే, అందువలనే ఈ టార్చ్ లైట్ మరియు హెడ్ లైట్స్ లోపల ఉన్నటువంటి చిన్న సైజులో ఉన్నటువంటి లైట్ నుంచి వచ్చేటువంటి ఆ బల్బ్ నుంచి వచ్చేటువంటి కాంతి కూడా పెద్దదిగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకే, అదేవిధంగా దంత వైద్యశాలలో కూడా దంతాలు చిన్నవిగా మనకి ఉంటాయి కాబట్టి వాటిని పరిశీలించడానికి ఈ పుటాకార దర్పణాలను ఉపయోగిస్తే మనకి వాటి యొక్క ప్రతిబింబాలు అనేవి పెద్దవి కనపడతాయి. సో ఇదండి మనకి
ఈ కుంభాకార దర్పణం మరియు పుటాకార దర్పణాలు మన యొక్క నిత్య జీవితంలో ఉపయోగాలు. నెక్స్ట్ వన్ మనం గమనించినట్లయితే ఈ గోళాకార దర్పణాలతో ప్రతిబింబాలను మనం కూడా ఏర్పరచవచ్చు. ఓకే, ఈ కుంభాకార పుటాకార దర్పణాలతో కూడా మనం ప్రతిబింబాలు ఏర్పరచు. ఏ విధంగా ఏ ప్రతిబింబాలు ఏర్పడుతున్నాయో మనకు తెలుసు. సో మనకి కుంభాకార దర్పణంలో చూసుకున్నట్లయితే ఏ విధంగా ప్రతిబింబాలు ఏర్పడుతున్నాయి? కుంభాకార దర్పణంలో ప్రతిబింబాలు చిన్నవిగా కనిపిస్తాయి. పుటాకార దర్పణంలో మనకి ప్రతిబింబాలు అనేవి పెద్దవిగా కనిపిస్తాయి అని మనం ఆల్రెడీ నేర్చుకోవడం కూడా జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని ప్రతిబింబాలు రెండు రకాలుగా ఉంటాయి. నిజ ప్రతిబింబము మరియు మిథ్యా ప్రతిబింబము. నిజ ప్రతిబింబము, మిథ్యా ప్రతిబింబము. ఓకే, మనకి తెరపై పట్టగలిగినటువంటి మనకి ఒకసారి చూడండి, ఈ విధంగా మనం ఈ గోళాకార దర్పణాల నుంచి వచ్చేటువంటి ఈ ప్రతిబింబం ఏదైతే ఉందో ఆ ప్రతిబింబాన్ని మనం ఏర్పాటు చేసినటువంటి తెరపై పెట్టగలిగితే దాన్ని మనం నిజ ప్రతిబింబము అంటాము. నిజ ప్రతిబింబమని. అదేవిధంగా తెరపై పట్టడానికి వీలు లేనటువంటి ప్రతిబింబాలను మనము మిథ్యా ప్రతిబింబము అంటాము. మిథ్యా ప్రతిబింబము అంటాము. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నిజ ప్రతిబింబము, మిథ్యా ప్రతిబింబం. తెరపై మనం ఏర్పాటు చేసినటువంటి తెరపై పట్టగలిగితే వీటి యొక్క ప్రతిబింబాలను నిజ ప్రతిబింబం అని, తెరపై పట్టలేకపోతే వాటిని నిజ ప్రతిబింబము అంటాము. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ మనకి ప్రతిరోజు మనం చూసుకుంటూ ఉంటాం. మరి ఆ అద్దం ఆ దర్పణం ఏంటంటే ఈ సమతల దర్పణం అంటాం దాన్ని. సమతల దర్పణం. ఓకే, సమతల దర్పణం అంటాము. ఆ సమతల దర్పణంతో మనం ప్రతిరోజు మన యొక్క ప్రతిబింబాలను మనం చూసుకోవటం కూడా జరుగుతుంది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ పరావర్తనం మనకి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి క్రమ పరావర్తనం, రెండు క్రమరహిత పరావర్తనం. క్రమ పరావర్తనము, క్రమరహిత పరావర్తనం అనే రెండు రకాల పరావర్తనాలు మనం గమనిస్తూ ఉంటాము. సో ఇక్కడ చూడండి, ఇది ఒక నునుపు తలం అనుకున్నట్లయితే ఈ నునుపు తలం పైనటువంటి కాంతి అనేది ఓకే ఏ కోణంలో అయితే పడిందో అంతే కోణంలో పరావర్తనం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ 60 డిగ్రీల కోణం మనం చేసినట్టు కాంతిని నునుపు తలపై ప్రసరింపజేసినప్పుడు అంతే కోణంలో కూడా పరావర్తనం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇది నునుపు తలం, స్మూత్ సర్ఫేసెస్ కాకుండా గరుకు తలం. ఓకే, గరుకు తలం ఉన్నట్లయితే అంటే గరుకుగా ఉన్నట్లయితే ఆ తలం పైన మనం కాంతిని ప్రసరింపజేసినప్పుడు 60 డిగ్రీల కోణంలో కాంతిని ప్రసరింపజేస్తే అది 60 డిగ్రీల కోణంలో కాకుండా తన ఇష్టం వచ్చినట్టుగా ఎన్ని కోణాలు మార్చుకుంటూ వెళ్ళిపోతుంది. దీన్ని మనము క్రమరహిత పరావర్తనము అంటాము. క్రమరహిత. సో దీన్ని మనము క్రమ పరావర్తనము, క్రమరహిత పరావర్తనము, క్రమ పరావర్తనం అంటాము. అంటే ఇక్కడ ప్రతిబింబాలు క్రమరహిత పరావర్తనం వల్ల ప్రతిబింబాలు స్పష్టంగా కనిపించవు, లేకపోతే అసలు ఏర్పడకపోవచ్చు. సో క్రమ పరావర్తనలో మాత్రం మన యొక్క ప్రతిబింబాలు ఎలా ఉంటే అలానే మనకి కనిపించడం జరుగుతుంది. ఓకే, మనకి ఈ పరావర్తనం అనేది ముఖ్యంగా ఇక్కడ దాని యొక్క నునుపు తలంపై ఆధారపడి ఉంటుంది. ఓకే, మన అద్దం లేదా మిగతా నునుపు తలాలు ఏవైతే ఉన్నాయో ఆ తలాలపైన పరావర్తనం ఆధారపడి ఉంటుంది. నునుపు తలం అనేది స్మూత్గా ఎటువంటి గరుగ్గా లేకుండా పరావర్తనం కూడా క్రమంగా జరుగుతుంది. అలా లేకపోతే క్రమరహితంగా మనకి జరగటం వల్ల ప్రతిబింబాలు అస్పష్టంగా కనిపించడం జరుగుతుంది, లేదా అసలు ప్రతిబింబాలు అనేవి ఏర్పడకపోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఇదండి మనకి ఇక్కడ కాంతి పరావర్తనం అనేటువంటి పాఠం. ఇక్కడ మనం ఏవి నేర్చుకున్నామో అనే దాని గురించి ఒక్కసారి ఒక 2 మినిట్స్లో రివ్యూ చేసుకుందాం. పరావర్తనం అంటే ఏమిటి అనే దాని గురించి నేర్చుకున్నాము, మరియు పరావర్తన నియమాల గురించి మనం నేర్చుకోవడం జరిగింది. దీంట్లో పతన కిరణం అంటే ఏమిటి, మరియు పతన కోణం అంటే ఏమిటి, ఓకే, మరి పతన కోణాన్ని దేంతో సూచిస్తామని తెలుసుకున్నాము, దాని యొక్క కోణం ఎంత అని నేర్చుకున్నాము. నెక్స్ట్ పరావర్తన కిరణం అంటే ఏమిటి, మరియు పరావర్తన కోణం అంటే ఏమిటి, దాన్ని మనం దేంతో సూచిస్తాము పరావర్తన కోణాన్ని, మరియు దాని యొక్క కోణం ఎంత అనేది కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ పార్శ్వ విలోమం అంటే ఏమిటి అనే దాన్ని కూడా నేర్చుకోవడం జరిగింది. పార్శ్వ విలోమం అంటే ఏమిటి,
మరియు ఇక్కడ పెరిస్కోపు మరియు కెలిడియోస్కోపు అనేటువంటి పరికరాల గురించి మనం నేర్చుకున్నాము. ఎలా తయారవుతాయి, ఎలా తయారు చేస్తాము, అవి ఏ విధంగా తయారవుతున్నాయి, దేని ఆధారంగా ఈ పెరిస్కోపు కెలిడియోస్కోపులు అనేవి ఏర్పడతాయి అనేది కూడా మనం నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ గోళాకార దర్పణాల గురించి నేర్చుకున్నాము. సో గోళాకార దర్పణాలు ఇక్కడ 2 రకాలు, కుంభాకార మరియు పుటాకార దర్పణాలు. వాటి యొక్క నిత్య జీవితంలో వాటి యొక్క ఉపయోగాల గురించి నేర్చుకున్నాము. ప్రతిబింబాలు మనకి ఇక్కడ నిజ ప్రతిబింబం అని, అదేవిధంగా మిథ్యా ప్రతిబింబం అనే 2 రకాలుగా నేర్చుకున్నాము. చివరిగా పరావర్తనం క్రమ మరియు క్రమరహిత పరావర్తనం గురించి కూడా నేర్చుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మనము 7th క్లాసులో 10th యూనిట్ అయినటువంటి మొక్కలలో పోషణ అనేటువంటి పాఠం గురించి మనం నేర్చుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.